బట్ ఐ బిలీవ్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. దేవుడు అందరినీ పిలుచుకుంటాడు, కొంతమందిని ఏర్పరచుకుంటాడు. ఈరోజు మీ జీవితాలు, ఇక్కడ ఉన్న చాలామంది జీవితాలు కూడా, యువర్ లైఫ్ ఇస్ అ టెస్టిమనీ. మీరేం బోధించక్కర్లేదు కదా, మీ జీవితమే ఒక సాక్ష్యము. ఈరోజు సిస్టర్ గారి మదర్-ఇన్-లా అన్నారు కదా, వారి పేరు లీలమ్మ గారా? తను చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 21 years, 21 సంవత్సరాలు అయినాయి. కానీ ఈ రోజు వరకు ఆవిడ గురించి మాట్లాడుతున్నామంటే ఏంటి స్పెషాలిటీ, ఏంటి ప్రత్యేకత అని అంటే, ప్రేమ, దైవ భయము, ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము మరణించిన మన లెగసీ అంటాం కదా, అది ఇంకా ఉండాలి అని అంటే మొదటిగా కావాల్సింది దైవ భయము. దైవ భయం ఉన్నట్లయితే, దైవ భయం కలిగిన స్త్రీ నిత్యము కొనియాడబడును. హల్లెలూయా. ఎన్ని ఉంటాయంటే, దైవ భయం లేకపోతే ప్రతి ఒక్కటి శూన్యమే. ఈరోజు స్త్రీలు, ఐ ఆల్వేస్ సే ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ ఉమెన్. మీరు కూడా సంతోషిస్తున్నారా? ఎందుకు అని అంటే, ఐ డోంట్ నో, దిస్ నో రీజన్, ఐ జస్ట్ లవ్ బీయింగ్ అ ఉమెన్. ఒక స్త్రీగా ఉంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు చాలామంది అనుకుంటాము, పురుషులుగా ఉంటే ఎంత బాగుంటుంది, అన్నీ ఇలాగ అయిపోతాయి, అందరు మన మాట వింటారు, మనము లెస్ దాన్ కాము అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఒకప్పుడు నాకు కూడా వచ్చింది ఆ డౌట్. నా భర్త నన్ను తిట్టినప్పుడు నాకు వచ్చింది, నేను కూడా పురుషుడై ఉంటే నేను ఇలా ఉండాల్సిన అక్కర్లేదు కదా, నేను నోరు మూసుకుని ఉండాల్సిన అక్కర్లేదు కదా అని అనుకున్నాను. కానీ దేవుడు మిస్టేక్స్ చేయడండి. నమ్ముతున్నారా? నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? దేవుడు ఎటువంటి లోపాలు, ఆయనలో ఎటువంటి తప్పులు అనేది లేదు. ఆయనని అంతా శోధించిన తర్వాత కూడా వచ్చేది ఏంటిదంటే ప్యూరిటీ, పరిశుద్ధత, శ్రేష్టము. ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చిన మీ అందరికీ కూడా ఒక మాట తెలియజేస్తున్నాను. స్త్రీలకి ప్రతి ఒక్క స్త్రీకి భావోద్వేగాలు ఉంటాయా? ఎమోషన్స్. మనము హ్యూమన్ బీయింగ్ కంటే ఎక్కువగా ఎమోషనల్ బీయింగ్. మనము సంతోషంగా ఉన్నామంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. మనకు కానీ కోపం వచ్చింది అనుకోండి, అంతే, భర్త గారు కొంచెము జాగ్రత్తగా భయపడుతూ పలకరించాల్సి వస్తుంది. పిల్లలు కొంచెం అన్నారు అనుకోండి, పట్టని పడిపోతాయి కదా. ఎందుకు? ఇక్కడ స్టార్ట్ అయింది. మనసులో కోపము, మనసులో ఈ భావోద్వేగాలు చాలా విజృంభిస్తూ ఉంటాయి స్త్రీలకి. మరి ముఖ్యంగా నాకైతే పీరియడ్స్ టైం అప్పుడు ఇంకెక్కువ కోపం ఉంటుంది. ఎంతమందికి ఉంది? నేను ఒక్కదానే కాదనుకుంటున్నాను. కోపం ఎక్కువ ఉంటుంది. ఎవరిట్లా ముట్టుకున్నా రెచ్చిపోతాం. ఇట్స్ కాల్డ్ PMS. బట్ ఐ ఆల్వేస్ ప్రే, నేను కాదు నా భర్త కూడా ఈ టైంలో తనతో జాగ్రత్తగా ఉండాలి, ప్రభువా సాయించే ప్రభువా అని మొరపెట్టుకుంటారు. నేను కూడా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నా ఎమోషన్స్ ఈ టైంలో చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో నేను కొంచెము ఆ తలంపులకి చోటు ఇచ్చాను అనుకోండి, అపవాది జోక్యం చేసుకుంటాడు. అపవాది జోక్యం చేసుకున్నాడు అనుకోండి, ఇంకంతే, ఇల్లుగా ఉండదు, పరిచర్యగా ఉండదు, అంత కూడా తారుమారైపోతుంది. నా స్వరం మీకు స్పష్టంగా వినపడుతుందండి? వెనుకున్న వారు ఒక్కసారి చెప్తారా? నాకు ఇది చెవులో పెట్టుకోవడం అలవాటు, సో సడన్గా మానిటర్స్ నాకు కొంచెం కష్టంగా ఉంది. మీ వెనకాల ఉన్నవారు ఒకసారి బాగా ఎత్తి చూపిస్తారా? వండర్ఫుల్. ద ఫస్ట్ ఉమెన్ టు బి డిసీవ్డ్, మొదటిగా మోసపరచబడిన స్త్రీ ఎవరండి? హవ్వ. ఎందుకు మోసపరచబడ్డది? ఈజీగా నమ్మేస్తారు స్త్రీలు కదా. ఈరోజు భార్య భర్తల మధ్యలో కూడా ఒక మూడో వ్యక్తి వచ్చాడు అనుకోండి, నీ భర్త ఏదో చేస్తున్నాడు, నీ భర్తకి వేరే ఏదో ఉంది
అనే డౌట్ ఉంది అని అనుకుంటున్నాను అన్నాన్ని చాలు, అంతే. FBI స్టార్ట్ అయిపోద్ది, CID స్టార్ట్ అయిపోతుంది. నా భర్తకి ఎవరు ఉన్నారు అంటే ఇంకా ఆయన ఎంత మంచి అయినా చేయనివ్వండి, కానీ ఏమవుతుంది? మొదట్లో నాటబడ్డది విత్తనం ఏంటి? నా భర్త ఏదో చేస్తున్నాడు అంటే ఒక విత్తనము ఎప్పుడు కూడా అపవాది స్త్రీ మనసులో వేస్తుంది. అర్థమవుతుందండి? నేను అనుకుంటాను పురుషులకి ఎప్పుడు నేత్రాల ద్వారా అంటే చూపుల ద్వారా పడుతుందేమో, అపవాది పడతాడేమో, కానీ స్త్రీకి ఎప్పుడు చూపుల కంటే ఎక్కువగా ఎక్కడ పడతాడు తెలుసా? మనస్సు. ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నాను, మీ మనస్సు ఎలా ఉంది? మీ మనస్సు అపవాది చేతిలో ఉందా, దేవుని చేతిలో ఉందా? మీ మనసులో వచ్చే ఆలోచనలు దేవుని ప్రకారంగా, దేవుని వాక్యానుసారంగా ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు చూసిన ప్రతికూలమైన ఆలోచనలే, నెగిటివ్, చేదు, ద్వేషము, కోపము, చికాకు, పగ, అసూయ, ఇవన్నీ ఉన్నాయా మన జీవితంలో, మన మనస్సులో? అపవాది మన మనస్సులో మొదటిగా నాటుతాడండి ఒక విత్తనం. అది మొదటిగా విత్తనంగా ప్రారంభించబడుతుంది, కానీ పెద్ద చెట్టుగా అభివృద్ధి పొందుతుంది. అది చెట్టు అయింది అనుకోండి, ఇంకా మన జీవితంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఈరోజు మొదటిగా మనల్ని మోసం చేస్తుంది ఎక్కడ అంటే మన మనస్సులో. మన మైండ్ని పాడు చేస్తాడు అనుకోండి, మన జీవితం పాడైపోద్ది. ది గ్రేటెస్ట్ ఎసెట్ నేను ఎప్పుడు నమ్ముతాను ఏంటిదంటే, ఏ మనిషికైనా ఉండేది విలువైనది ఏంటిదంటే మనస్సు. ఈ మనసు పాడైంది అనుకోండి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఆ మనిషి ఎంత బ్రతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకట్లానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇది పనిచేయట్లేదు కదా, ఏం ఆలోచించాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు, అంతా డల్ అయిపోయింది, అయిపోతుంది. అందుకనే ఈరోజు మనస్సుని మనము దేవుని, అందుకనే ఆయన వాక్యం తెలియజేస్తుంది, నాకు క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఉంది. ఏది మీరు చెప్తారండి? క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అని ఉంది, కానీ నాకు క్రీస్తు యేసు మనస్సు ఉందని మీరు గట్టిగా ప్రకటించండి. నాకు క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఉంది. హల్లెలూయా. ఐఎమ్ అ బిగ్ బిలీవర్ ఆఫ్ డిక్లరేషన్. ఎందుకంటే నేను ఇంకో మాట కూడా నమ్ముతాను, మీరేమైతే పలుకుతారో ఆ ఫలాన్ని మీరు తింటారు. అది నేను నమ్ముతాను. అందుకనే నేను ప్రతి ఒక్కటి కూడా ప్రకటిస్తాను. అది నా అలవాటు. నాకు క్రీస్తు యేసు మనస్సు ఉందంటే ఇంకా అపవాదికి చోట్లేదు, అంతే నా మనస్సులో. ఇంకా క్రీస్తు యేసు మనస్సు అంటే ఇంక ఎటువంటి ద్వేషానికి, అసూయకి, కోపానికి, చికాకుకి, పాపానికి చోటు లేదు. ఈరోజు మనకి భావోద్వేగాలు బట్టి తొందరగా బాధపడిపోతూ ఉంటాం, తొందరగా ఏడుస్తూ ఉంటాం, తొందరగా హర్ట్ అవుతూ ఉంటాం, తొందరగా మనము వి ఫీల్ సో బ్యాడ్ సో క్విక్లీ. ఇట్లా అంటే చాలు మనము బాధపడిపోతూ నొచ్చుకుంటూ ఉంటాం. ఈరోజు నా మాట అంతా కూడా ఇది గుర్తుపెట్టుకోండి, నొచ్చుకుంటాం, గెట్టింగ్ ఒఫెండెడ్, ప్రతి చిన్నదానికి నొచ్చుకుంటాం. ఈరోజు అందరం వచ్చాం ఆలయానికి, కానీ నిజంగా ఎంతోమంది మనస్సులో వాళ్ళు నన్ను అట్లా అన్నారు, వాళ్ళు నాకు అది చేస్తారు. ఇక్కడ ఉన్న చర్చ్ మెంబర్స్ అంటారు, నన్ను వర్షిప్ టీంలో పెట్టలేదు, నన్ను క్వైర్లో ఉంచలేదు, నాకు అది నొప్పి. ఎంత ధైర్యం! నాకు ఆవిడ కంటే మంచి స్వరం ఉంది కదా, నేను ఆయన కంటే బాగా ప్లే చేస్తాను కదా, నన్ను ఈ పరిచర్య డిపార్ట్మెంట్లో పెట్టలేదు, నాకు మైక్ ఇవ్వలేదు, నాకు స్టేజ్ ఇవ్వలేదు అని ఒక అభ్యంతరం, ఒక 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 ఆయాసకరమైన ఆలోచన మన హృదయాల్లో ఉందండి. ఈరోజు నేను అదే చెప్పదలుచుకున్నా. ఈ మీటింగ్, ఈ మెసేజ్ అయ్యేటప్పటికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలన్నీ కూడా తేలికపరచబడును గాక యేసు నామములో. ఎటువంటి నొప్పులు, ఎటువంటి ఆయాస లేకుండా తేలిగ్గా ఉండాలి. ప్యూర్ హార్ట్, పరిశుద్ధమైన హృదయము, అసలు ఇంకేముండదు, ఎటువంటి కల్మషము లేని హృదయము కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడండి. మీరు ఎంతైనా పాటలు పాడచ్చు, మనం ఎంతైనా పాటలు పాడచ్చు, ఎన్ని వాక్యాలైనా, అసలు మీకు మించిన వాక్య బోధకులే ఉండకపోవచ్చు, కానీ నా కొరకు చప్పట్లు కొట్టలేదండి, నాకు మైక్ ఇవ్వలేదండి, లేకపోతే నన్ను ఈ మాట అన్నారండి, అందుకే నేను రానండి అన్నారు చూడండి, మీరు ఎంత పరిచయం అంత కూడా వ్యర్థము. ఈరోజు దేవుని సన్నిధిలో మనందరికీ నొచ్చుకోవడము చాలా అలవాటు అయిపోయింది. మిమ్మల్ని బట్టి మీరు నొచ్చుకుంటున్నారేమో, నాకు చేత కాదు, నేను ఎప్పుడు ఇంతే,
నాకు మాట్లాడటం రాదు. యూఆర్ ఒఫెండెడ్ అట్ యువర్ సెల్ఫ్, యూఆర్ ఒఫెండెడ్ అట్ ద చర్చ్. సంఘం బట్టి మీరు నొచ్చుకుంటున్నారు, పర స్త్రీని బట్టి ఎవరో ఒకరు మిమ్మల్ని బాధ పెట్టారు, దాన్ని బట్టి నొచ్చుకుంటున్నారు. ఏదో ఒక విషయంలో మీ హృదయం అంతా కూడా చేదు ఉంది. కొంతమంది ఎవరో వాళ్ళని నొప్పించారని చెప్పి వారిని చూడగానే ఎంత ఫాస్ట్ రిఫ్లెక్స్ అంటే ఇలాగ తిరిగిపోతుంది వారి ముఖం, అంతే కదా. ఎంత ఫాస్ట్గా ఒక నూనె చుక్క మన వంటి పైన పడితే ఎలాగ ఎంత ఫాస్ట్ రియాక్ట్ అవుతాం, అంత ఫాస్ట్గా వారికి ఆయాసం కలిగించిన వ్యక్తి లేకపోతే వారిని చూస్తే ఒకలాంటి బాధ అంటే ఒకలాంటి ఆయాసము, వారంటే నచ్చదు, ఎలాగ తిప్పేసుకుంటారు. వారికి అసలు ఏమైనా తేడా ఉందా, వారు అస్సలు పట్టించుకోరు. వారు చక్కగా వారు హ్యాపీగా ఉన్నారు, మీరు మాత్రమే బాధపడుతున్నారు. అర్థమవుతుందండి? ఈ సందర్భంలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పమంటారా? మీరేం మాట్లాడలే. భార్యలకి యానివర్సరీ అయినా బర్త్డే అయినా తెగ ఇష్టం కదా. భార్యలు అంటే స్త్రీలు ఇన్ జనరల్ కదా. మన పుట్టినరోజు మాత్రం మనల్ని రాణిలాగా చూడాలి, మన భర్త మనల్ని అలాగ పైకి ఎత్తాలి. నాకు కూడా చాలా ఆలోచన ఉండేది. నేను చిన్నప్పటి నుండి January 1st న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ కోసం నేను సంతోషపడేదాన్ని కాదు. ఏప్రిల్లో నా బర్త్డే వస్తుంది, ఇంకా 4 నెలలు నా బర్త్డే వస్తుంది తెలుసా అని చిన్నప్పటి నుండి తెగ ఎగిరిదాన్ని బర్త్డే కోసం. అంత ఇష్టం అనమాట. కానీ దానికి ఆపోజిట్ చిన్నప్పుడు నా బర్త్డేస్ అంటే దేవుని కృపను బట్టి ఏప్రిల్లో సమ్మర్ కాబట్టి ఎప్పుడూ ఉజ్జీవ సభలు జరిగేవి. మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నా బర్త్డే ఎక్కడ ఉండేదంటే ఏదో ఊర్లో, ఏదో పరిచర్యలో, ఏదో మీటింగ్లో, అక్కడే కేక్ కటింగ్ జరిగేది. అంత ఇష్టం ఉండేది. కానీ ఎప్పుడు కూడా గమనించండి, మీరు ఒక రకం అంటే మీకు ఆపోజిటే మీ భర్త వస్తారు. నమ్ముతారా? ఎప్పుడు ఒకే రకంగా రారండి. నేను ఇంత ఇష్టపడతాను ఆయన బర్త్డేనా, అది ఇంకో రోజు కదా, అది అంతే, అసలు పట్టించుకోద్దు మనం. యానివర్సరీయా, 10th యానివర్సరీ రోజు అయినా ఇది మన 9th యానివర్సరీ కదా అని అంటారు. భార్యలకి ఎలా ఉంటుంది, నేను ఇన్ని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా దీనికోసము, మీరు అసలు డేట్ కూడా గుర్తులేదు, ఏ సంవత్సరం గుర్తులేదు. రేపు నా బర్త్డే అంటే నేను ఎదురు చూసాను, నా భర్త ఏం చేస్తారు అని ఎదురు చూసేది. కానీ ఆయన చక్కగా గురకబెట్టి పడుకునేవారు. నిజంగా చెప్తున్నానండి, ఆ రోజు నేను ఆయన గురక పెట్టుకుని ఇమాజిన్ చేసుకుని ఆయన బెడ్ పైన పడుకుని ఉన్నారు, గురకబెట్టి పడుకున్నారు. నేను ఇట్లా చేతులు జోడించుకుని బెడ్ పైన కూర్చొని ఏడుస్తూ నా బర్త్డే పట్టించుకోవట్లేదు అని ఏడుస్తూ ఉన్నాను అనుకున్నాను. దాని తర్వాత అది కొన్ని సంవత్సరాల క్రితం. ప్రతి సంవత్సరము ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ ఇప్పుడు నాకు కొంచెము తెలివి ఎక్కువైపోయింది. ఏమైందంటే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే నాకు తెలుసు ఎక్స్పెక్ట్ చేస్తే మనమే బాధపడాల్సి వస్తుంది, ఏం ఎదురు చూడొద్దు అని. సో అట్లా అయింది. గత సంవత్సరంలో నేను నా సంతోషం కోసం, ఆయన సంతోషం కోసం కాదు, మా యానివర్సరీ వచ్చింది, వెడ్డింగ్ యానివర్సరీ రాగానే నేనే వెళ్ళి మన యానివర్సరీ కదా నాకు ఒక రింగ్ కొనియండి. ఎందుకు? నేను సంతోషపడటానికి. ఏంటి నా భర్త కొనిచ్చాడు. ఇప్పుడు ఎవరైనా అడిగారని ఏం చేస్తాడు మీ భర్త, నా భర్త నా కోసం రింగ్ కొనిచ్చాడు తెలుసా అని చెప్పుకోవడానికి నేను అని ఆయనను అడుగుతున్నాను. ఆయన అసలు ఏం కొన్నారు, ఏం చేయరని చెప్పట్లేదు. సంవత్సరం అంతా ఏదో ఒకటి ఇస్తానే అంటారు. ఆయనకి ఇది స్పెషల్ డే, స్పెషల్గా ట్రీట్ చేయాలని అట్లుండదు. అర్థమవుతుందండి? సో యానివర్సరీ అప్పుడు అడిగి చాలా రోజుల నుండి మీరు కొనియండి, అది జస్ట్ నాకు ఒక సింబల్ ఆఫ్ లవ్ లాగా మీరు ఒకటి కొనియండి అని నేనే అడుగుతున్నాను. అడిగిన తర్వాత సరే కొనిచ్చిన తర్వాత సడన్గా ఒక రోజు మళ్ళా నాకేదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం కదా, ఆ రోజు ఆయన మంచి పడుకుని ఉన్నారు. నాకు ఆలోచనలు వస్తానే, ఎమోషనల్ బీయింగ్స్ అన్నాను కదా, భావోద్వేగాలు ఎక్కువ. ఆయన పడుకొని ఉంటే
నేను పని కట్టుకొని ఆలోచిస్తున్నా. అసలు ఎవరు ఆలోచించమన్నారు? పని కట్టుకొని ఆలోచిస్తున్నా. ఏంటి అసలు నేను ఎందుకు అడగాలి నా భర్తని రింగ్? ఆయన కదా కొనియాల్సింది, ఆయన కొనియాలి కదా, నేను అడగకుండానే చేయాలి కదా అని పని కట్టుకొని పడుకుని ఆయనని లేపి అసలు ఎందుకు కొనియలేదు మీరు, అసలు ఏంటి మీరు అని తల దూర్చుకోవడం అంటారు కదా గొడవలు అని. ఆ రోజు ఆయనతోటి కొంచెము వాదన పెట్టుకొని అసలు ఈ రింగే పెట్టుకొని నేను ఎందుకు అని అంటే, నేను అడిగి పొందుకున్నాను, నాకు అట్లొద్దు, ఆయనే స్వతహాగా కొనేయాలి. నేను రింగ్ తీసాను, నెల అయింది, ఆయన గమనించని కూడా గమనించలేదు. నేను పెట్టుకున్నానా తెలీదు, పెట్టుకోలేదా తెలీదు. ఇప్పుడు ఎవరికి బాధ? అట్లుంటామండి మనము స్త్రీలము. తర్వాత మరలా తెలివి ఎక్కువయ్యి ఆయనకి నేను తీసినా ఒకటే, తీయకపోయినా ఒకటే, నేను చక్కగా పెట్టుకుని నేను ఎంజాయ్ చేసుకుంటే ఎందుకు అని నేను పెట్టుకున్నాను. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో మన భర్తలు మనం అనుకున్నట్టు ఉండాలనుకుంటాం కదా. నేను ఎంత సెన్సిటివ్, ఎంత సాఫ్ట్, ఆయన దానికి ఆపోజిట్. ఒక మాట చెప్పాలంటే నేను దాన్ని తూచి పాలిష్ చేసి అంతా కూడా చక్కగా బటర్ వేసి చెప్తాను. ఆయన అయితే బాలేదంతే అంటారు. నా గుండెలో ఒక రాయి పడుతుంది, దాన్ని కోలుకోవడానికి నాకు 2 రోజులు పడుతుంది. ఐ గెట్ ఒఫెండెడ్. ఈరోజు మనం చాలామంది అలాగున్నాము. చీటికి మాటికి నొచ్చుకోవడము మన హృదయాలు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్థితిలోన మనం అందరము ఈ స్థితి నుండి బయటికి రావాలి. దెర్ ఇస్ మచ్ గ్రేటర్ బ్యాటిల్. హల్లెలూయా. ఇది కాదు మన యుద్ధము. ఈ చిన్న విషయాలు బట్టి మనం పోరాటం కాదు, ఈ చిన్న విషయాలు బట్టి మనం బాధపడి ఒక మూల కూర్చోడం కాదు, అక్కడే స్టక్ అయిపోవడం కాదు. ఇది కాదు దేవుడు ఉద్దేశించిన జీవితం. ఈరోజు దేవుడు ఉద్దేశించిన జీవితము గొప్పదండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు. అంత్య దినాలు సూచనలు చూసినట్లయితే అనేకులు ఒఫెండ్ అవుతారు, అభ్యంతర పడతారు, ద్వేషించుకుంటారు. అర్థమవుతుందా? అంత్య దినాల్లో సూచనలు ఏంటి? కేవలం యుద్ధాలు కాదు, కేవలము ఈ పోరాటాలు ఇవి కాదు. అనేకులు అభ్యంతర పడతారు, అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఈరోజు చాలామందికి క్రైస్తవ స్త్రీలమి అంటామే కానీ అసలు ప్రేమ లేని వారుగా ఉన్నామండి. ఈరోజు ప్రేమ లేదు. ఈరోజు ఎవ్వరు ఒక మాట అన్న నొచ్చుకొని ఇంకా తల తిప్పేయడమే, ఇంకా ఏమాత్రం ఆలోచన లేదు. అనేకలు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ద్వేషింతురు. ఇది అంత్య దినాల సూచన. ఇది లోకం గురించి చెప్పట్లేదు, ఇది సంఘం గురించి చెప్తున్నాడు దేవుడు. సంఘంలో ఉన్నవారు, ఆయన రక్తం చేత కొనబడిన వారు ద్వేషిస్తున్నారు, అభ్యంతర పడుతున్నారు, నొచ్చుకుంటున్నారు. ఈరోజు ఒఫెన్స్ అనే దానికి స్కాండలాన్ అనే ఒక గ్రీక్ వర్డ్ ఉందండి. స్కాండలాన్ అంటే ఏంటిదంటే ఒక ఎర, ఒక బెయిట్ అంటే ఏంటిదంటే ఎవరైనా మిమ్మల్ని నొప్పించినప్పుడు దాన్ని తీసుకున్నట్లయితే అది ఒక ఎరలాగా అపవాది వాడి మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళకుండా. నేను చాలామందిని చూస్తాను మా జీవితంలో, ఒక్కరిపైన ద్వేషంతో వారు కలవరు, ఎన్ని సంవత్సరాలైనా మాట్లాడరు, ఎన్ని సంవత్సరాలైనా వారితో పోయి అసలు పలకరింపులు ఉండవు. ఎందుకు అనంటే ఆ రోజు ఏ రోజు అది 5 సంవత్సరాల క్రితం ఆ రోజు ఆ మాట అన్నారు కాబట్టి నేను మాట్లాడను. కానీ వారి జీవితాలు నేను చూస్తాను, కల్లారా చూస్తాను. ఇది కట్టుకథ కాదు, అంతకంతకు దిగజారిపోవడమే చూస్తాను. నిష్కలంకమైన కల్మషము లేని క్షమించే హృదయం కోసము దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఈరోజు అపవాది వేసేది ఏంటి? ఆ ఎర అంటే మీరు క్షమించద్దు, మీరు నొచ్చుకోవాలి, మీరు ముఖం మార్చాలి, మీరు మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా అపవాది వేసే చిన్న విషయాలు బట్టి మనము నొప్పించబడితే, ఈ చిన్నవే కదా ఇది సంఘంలో చెప్పటం అవసరమా అని అంటారేమో. ఒక మాట చెప్పనివ్వండి,
ఇటువంటి ఇంత పెద్ద విమెన్స్ కాన్ఫరెన్స్లో ఇంత చిన్న చిన్న విషయాలు చెప్పటం అవసరమా? అవసరం. ఎందుకంటే ఈరోజు మీరు ప్రకటన గ్రంథం అంతా చదవచ్చు. ప్రకటన గ్రంథం అంతా మీకు బై హార్ట్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే ప్రవచనాలు చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు, ఆరాధికులుగా ఉండొచ్చు, పరిచర్యలు గొప్పవారిగా ఉండొచ్చు, ఎంతో గొప్ప గొప్ప సేవ అనుకుంటున్నారేమో, కానీ ప్రేమ లేని వాడివైతే వ్యర్థమే. హల్లెలూయా. ఎంతమందికి ఇటువంటి సందేశాలు నాకు అవసరము అన్నవారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? చిన్న విషయాలు బట్టి మనం అభ్యంతర పడితే, చిన్న విషయాలు బట్టి మనం నొచ్చుకుంటే, ఈ చిన్నదే కదా, అది దేవుడు పట్టించుకోడు. దేవుడు పట్టించుకుంటాడు. నమ్మండి, దేవుడు పట్టించుకుంటాడు. నాలో ఆ కొంచెం ఆయాసం ఆమె పట్ల దేవుడు పట్టించుకుంటాడు. నా భర్త అంటే కొంచెం అది పట్టించుకుంటాడు. అందుకనే మీ ప్రార్థనకి జవాబు లేదు. డూ యు హియర్ మీ? అందుకనే మీ ప్రార్థనకి జవాబు లేవు. ఎందుకంటే ఆ చిన్న విషయం ఆ లోపల ఎక్కడో మూలలో దాక్కుని ఉంది. అపవాది మరుగుపరిచాడు. అది మీకు ఎప్పుడు కనపడుతుంది? ఆ వ్యక్తి కనపడినప్పుడు, ఆ వ్యక్తి సడన్గా కనపడినప్పుడు ఒకలాంటి ఆయాసం, ఒకలాంటి ద్వేషము, మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. ఎందుకు అని అంటే ఒకలాంటిది ఏదో ఉంది హృదయంలో, అది వేర్లతో సహా పీకి పడేయమంటున్నాడండి దేవుడు. అది తీసేస్తే అప్పుడు ఆకాశవాకిలు విప్పి పట్టరానంత కుమ్మరిస్తాను. మీ ప్రార్థనకి ఇంకా దీని నుండి దాటడానికి ఎటువంటి అడ్డు ఉండదు. ఇవన్నీ మీ జీవితంలో అడ్డుబండలుగా మారినాయి. ఇవన్నీ చిన్నవే అనుకుంటున్నారు, కానీ అవి అడ్డుబండలుగా ఉన్నాయి మన జీవితాల్లో. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం చూద్దామా? అనేకుల అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈరోజు చాలా బాధాకరం అండి. ఎంతోమంది స్త్రీలు ఇంకా మాతృ ప్రేమ కంటే మించింది ఏం లేదు అంటారు కదా. కానీ ఈరోజు కొన్ని వీడియోస్ చూసి నా గుండె జారిపోయింది అంతే. ఒక తల్లి రీల్స్ చేద్దాము అని చెప్పి ఎంతో ఒక 8th or 9th ఫ్లోర్లో తన బిడ్డని అటువైపు పెట్టింది. అర్థమైందా? గోడ ఉందనుకోండి, అటు కింద వెళ్తే రోడ్, 8th ఫ్లోరో 9th ఫ్లోరో ఆ బిడ్డను అక్కడ పెట్టి అక్కడ నుండి రీల్స్ తీస్తుంది. ఎందుకు? తనకి ఏం ముఖ్యమైంది? అందరు నన్ను చూడాలి, నా బిడ్డ ఏమైపోయినా నాకు బాధ లేదు. ఇంకో తల్లి, తన 2 బిడ్డలు ఉన్నారు, తన వెనకాల రోడ్ ఉంది, హైవే రోడ్, అక్కడ 2 బిడ్డల్ని పెట్టుకుని ఆ చిన్న బిడ్డలు, పసి బిడ్డలు, వారికి తెలియదు వారు ఎట్లా వెళ్తున్నారు, అట్లా వెళ్తున్నాడు ఒక చిన్న పాప, ఆ పాప ఒక బాబు. ఆ బాబు చూసి ఈవిడేం చేస్తుంది, ఇక్కడ మధ్యలో ఫోన్ పెట్టుకొని డ్యాన్స్లు వేస్తుంది. ఎందుకు? వ్యూస్ వస్తాయని, అందరూ నన్ను మెచ్చుకుంటారని. అక్కడేమో బిడ్డ ఆల్మోస్ట్ ఒక పెద్ద లారీ చేత డాష్ అయిపోయింది. ఆ బిడ్డ, పెద్ద బిడ్డ కొడుకు వచ్చి కరెక్ట్ టైంలో లాగాడు. అరే, నాకు తల్లేనా? అసలు తల్లేనా? తల్లి ఎలా ఉంటుంది? మామూలుగా మనకు తెలిసిన తల్లులు ఎలా ఉంటారు? వారికి నొప్పున్నా, బాధున్నా, జ్వరమున్నా, ఏదున్నా అన్నీ కూడా మర్చిపోయి బిడ్డల్ని చేరదీసుకుంటే, ఈ నేటి తల్లులు ఎలా ఉన్నారు? నన్ను చూడాలి, నా అందం చూడాలి, నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను చూడాలి. ఇది దేనికి సూచన అని అంటే, అంత్య దినాల్లో ప్రేమ చల్లారును. వాట్ యు థింక్ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్? మాతృ ప్రేమనే చల్లారిపోతుంది అంటే ఇంకే ప్రేమైనా పనికొస్తుందా? అట్లాంటి స్థితిలో ఉన్నామండి. అందుకనే ఇందాక నేను అది పాడేటప్పుడు, అత్యున్నత మేఘా వాహనుడా త్వరలో రానున్నా నీకు స్తోత్రాలయ్య మమ్మల్ని కొనిపోవటానికి. ఈ లోకంలో ఇటువంటివి చూసేదానికంటే దేవా మారనాథ అని చెప్పాలనిపిస్తుందండి. ఎందుకంటే ఎంత భయంకరమైన స్థితుల్లో ఉన్నాము. ఐ డోంట్ నో, మనం ఉన్న ఈ జనరేషన్స్, వీఆర్ సో మచ్ క్లోజర్ టు గాడ్స్ కమింగ్. హల్లెలూయా. ఆనందంగా ఉన్నవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? త్వరగా వస్తున్నాడు యేసు. నాకైతే అది ఖచ్చితంగా తెలుసండి. ఇప్పుడు జరుగుతున్న సందర్భాలు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా అట్లుంది. ఇట్లా ఈ లోకము ప్రేమ చల్లారిపోయిన స్థితిలో మొదటిగా మనకి ఎలాగా స్టార్ట్ అవుతుంది నొచ్చుకోవడం అంటే, ఫస్ట్ ఒక చిన్న అభ్యంతరము, ఆయాసం నుండి కోపము నుండి పగ నుండి చేదు,
చేదు నుండి క్షమించలేని తనము నుండి ద్వేషించటం, ఇలాగ స్టార్ట్ అవుతుంది. కోపం నుండి, పగ నుండి, క్షమించలేంత ద్వేషించడం, ఇలాగ మెల్లగా స్టార్ట్ అయ్యి ఏమైంది. అందుకని యేసు ప్రభుని ఎవరైనా మీ సహోదరుని ద్వేషించాడు అనుకోండి, మీరేంటి ఆయనకి పాత్రలను కామండి. ఇఫ్ యూ హేట్ యువర్ బ్రదర్ యూ కెన్ నాట్, ఇఫ్ యూ హేట్ యువర్ సిస్టర్, ఇఫ్ యూ హేట్ ఎనీబడి, ఆయనకి పాత్రలను కాము మనం. ఈరోజు మీరు అంటారు, నాకు కోపం కలిగిన వెంటనే ఎప్పుడు రియాక్ట్ అవ్వమంటారండి, ఎప్పుడు కామ్ అవ్వమంటారు. ఎప్పుడైతే మీరు నొచ్చుకున్నారో వెంటనే అవ్వండి. హల్లెలూయా. రేపు కదా, 2 రోజుల తర్వాత ఎలాగా మీరు కూల్ అయిపోతారు, అదేదో ఇప్పుడే చేయొచ్చుగా, అంతే కదా. మనకి అలిగామనుకోండి, మనకేమైనా నొప్పి కలిగింది అనుకోండి, 3 రోజుల్లో 4 రోజుల్లో, కొంతమందికి అయితే వారం రోజులు పడుతుంది. ఆ వారం రోజులు చేసేది ఇప్పుడే చేయొచ్చుగా. ఇప్పుడు నొప్పించారా మీ హృదయాన్ని, దులిపేసుకోండి, పర్లేదు, దేవాన్ని చూసుకోయ్యా, నేను మాత్రము ఈ అపవాది వేసే ఎర్రని నేను తీసుకోను. హల్లెలూయా. ఇది అపవాది పెట్టే ఎర్ర, ఇట్స్ అ బెయిట్ ఫ్రమ్ ద ఎనిమీ. ఐ విల్ నాట్ టేక్ ఇట్. నేను తీసుకోను, నేను క్షమిస్తా. నన్ను బాధ పెట్టిన వారు ఎంత తొందరగా క్షమించమంటారు? 2 రోజుల? నో, నౌ, ఇప్పుడు. మిమ్మల్ని బాధ పెట్టారా, మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారా, మిమ్మల్ని ద్వేషిస్తున్నారా, రేపు కాదు, ఈరోజు, ఈ క్షణం, ఇదే అనుకూల సమయము, ఇదే. డోంట్ వెయిట్ ఫర్ అనదర్ డే. పేతురుకి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. 8-9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వాలే ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునమని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించాలండి. అపవాదిని ఎదిరించాలి. ప్రతి ఉదయము మీరు లేచిన వెంటనే చేయాల్సిన ప్రార్థన రెండవది ఏంటిదంటే, ఈరోజు నాకు ఎవరి పట్ల అయినా ఆయాసం ఉందా, నేను ఎవరిపైనైనా కోపంగా ఉన్నానా, నేను ఎవరినైనా ద్వేషిస్తున్నానా, నాలో ఎక్కడైనా ఎటువంటి అభ్యంతరం, ఒఫెన్స్ ఉందా అని పొద్దున లేసింది చూసుకోవాలి. పొద్దున లేసింది, నా హృదయము నిష్కపటముగా ఉండాలి ప్రభా, నిష్కలంకంగా ఉండాలి ప్రభా, ఎటువంటి ఆయాసము లేకుండా ఉండాలి. అప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు. హల్లెలూయా. దట్ విల్ మేక్ యూ ఫ్రీ. మీరు ఎంత హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేసినా ఈ రూఫ్ దాటి పైకి వెళ్ళదు. నమ్ముతున్నారా? మీరు ప్రార్థన చేయాలంటే మొదటిగా ఎటువంటి ఆయాసం నా భర్త మీద, నా బిడ్డల మీద, నా స్నేహితుల పైన, హూ ఎవర్ యు మైట్ బీ ఇన్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఇక్కడ యవనస్తురాండ్రు ఉన్నారు, వివాహమైన స్త్రీలు ఉన్నారు, వయసు కలిగిన స్త్రీలు ఉన్నారు, అందరు ఉన్నారు. వాట్ ఎవర్, నా హృదయంలో ఎటువంటి కల్మషం ఉండకూడదు, క్షమించలేని తనం ఉండకూడదు, ఆయాసం ఉండకూడదు. లవింగ్ పీపుల్ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువల్ వార్ఫేర్. అపవాదితోటి యుద్ధం చేయాలంటే ఏం చేయాలి తెలుసా? మీ సహోదరిని ప్రేమించాలి. హల్లెలూయా. అపవాదితో యుద్ధము ఏదో నేను భాషలు మాట్లాడేస్తే, నేను ప్రవచనాలు చెప్పేస్తే, నేను 7 గంటలు మోకాలు దిగకుండా ప్రార్థన చేస్తా, అవన్నీ కరెక్టే. కానీ ఇన్ని గంటలు మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నా మీ హృదయంలో క్షమించలేని తనం ఉందనుకోండి, అంతా వ్యర్థమే. ఇట్ ఈస్ ఆల్ యూజ్లెస్, వ్యర్థమే. ఈరోజు దేవుని పైన కోపపడేవారు ఉన్నారు, దేవుని పట్ల నొచ్చుకునేవారు ఉన్నారు, ఆలయం పట్ల నొచ్చుకునేవారు ఉన్నారు. అప్పటి వరకు బాగానే ఉంటారు. కానీ ఎప్పుడైతే పాస్టర్ గారు దశం భాగాలు మీరు ఇవ్వాలి అన్నారు అనుకోండి, అంతే. ఏమవుతుంది? హృదయం వెంటనే నొచ్చుకుంటే, ఎప్పుడైనా దశం భాగాలు ఏంటి ఒఫెన్స్. ఆయన చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది దశం భాగాలు ఇవ్వాలని. హల్లెలూయా. నో మ్యాటర్ వాట్ ద వరల్డ్ సేస్, ఈ లోకం ఏం చెప్తున్నా వాక్యము మాత్రము మారదు. హల్లెలూయా. వాక్యపు నియమాలు మాత్రము మారదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. మీరు దీవించబడాలంటే దశం భాగాలు ఇవ్వాలి. మీరు దీవించబడాలంటే మీరు ప్రార్థన చేయాలి. మీరు దీవించబడాలంటే ఆయన వాక్యపు నియమాలు పాటించాలి.
ఇవి పాటించకుండా ఇదిగో లోకం ఇప్పుడు అంటున్నారండి, ఇవ్వకూడదంట కదా, మీదే అంట కదా. నో 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 నో, ఐ డోంట్ కేర్. మీరు ఎవ్వరికి ఇవ్వట్లేదండి, దేవునికి ఇస్తున్నారండి. హల్లెలూయా. ఎవరికి ఇవ్వట్లే, ఏ మనుష్యుడికి కాదు. మీరు ఇచ్చేది ఎవరికి? దేవునికి. ఇటువంటి వాటిని బట్టి కూడా హృదయం నొచ్చుకొని వారు ఎప్పుడు అట్లా అంటారండి. అందుకని మేము వెళ్ళట్లేదండి. మీరు వచ్చేది ఆలయం కోసమా, మీకోసమా, దేవుని కోసమా, వారి కోసమా? మనము బలపరచబడటం కోసము, మనము దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి వెళ్తున్నాం. ఆమేన్. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంను భద్రముగా కాపాడుకొనుము. దేవుడు మిమ్మల్ని ఏది చేయమన్నా అది ఆయన కోసం కాదు. ఇది నమ్మండి. ఈరోజు నేను ఎన్ని చెప్పినా మీకు గుర్తున్నా గుర్తులేకపోయినా ఇది మాత్రం నమ్మండి. దేవుడు, ఇఫ్ గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టు డూ సంథింగ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ గాడ్, ఇట్ ఈస్ ఫర్ యూ. మీ కోసము, మీ మంచి కోసం దేవుడు చేయమంటున్నాడు. ఏది చేయమన్నా అది మీ మంచి కోసం, ఏది చేయొద్దన్నా అది ఎవరి మంచి కోసము? మన మంచి కోసం. సో డోంట్ బీ అఫెండెడ్ విత్ గాడ్. దేవుడు నన్ను ఇది వద్దంటున్నాడండి, దేవుడు ఈ స్నేహాలు కట్ చేయమంటున్నాడు, నేను వదులుకోలేను. దేవుడు నిన్ను వదిలిపోతాడు. బాగుంటుందా? బాగోదు. హీనంగా ఉంటుంది జీవితం. నేను దాని గుండానే వచ్చాను కాబట్టి నాకు తెలుసు. దేవుడు వద్దని లోకంపు స్నేహాలు వెంట వెళ్ళాను, కానీ దానికి మించిన నరకం ఏం లేదండి. దేవుడు మిమ్మల్ని వారితోటి స్నేహము కట్ చేయమంటే కట్ చేయండి. దేవుడు ఇది చేయొద్దు అంటున్నాడు అంటే అది మీ మంచికే. నమ్మిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. నమ్మట్లే, చాలామంది నమ్మట్లే. దేవుడు ఇది వద్దు అంటున్నాడంటే, ఈ వ్యక్తితోటి నీకు సంబంధం వద్దు అని అంటే అది నీ మంచికే, నీ మంచికే. కొంచెం వెయిట్ చేయి. వెయిట్ చేస్తే దేవుడు అతి శ్రేష్టమైన విలువైన వ్యక్తులు నీ జీవితంలో పంపిస్తాడు. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనాలు చూద్దామండి. ఆయన ప్రార్థన అంతా ఏంటిదంటే, మీ ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందవలెనని దినదినమును క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. ఈరోజు మనకి సహజంగా ప్రేమించడం రాదు కదా. సహజంగా ఒకరిని ప్రేమించడం అది కొంతమందికి ఉండదు. నేను కొంతమంది స్త్రీలను లేకపోతే కొంతమందిని చూస్తుంటాను, గమనిస్తాను. అత్తగారి గురించి చెప్పిన రీతిగా లీలమ్మ గారి గురించి చెప్పినట్టు వారికి సహజంగా ప్రేమించడం వస్తుంది కదా. కొంతమంది దే ఆర్ బ్లెస్డ్. ఐ రియలీ అడ్మైర్ దోస్ కైండ్ ఆఫ్ ఎమ్. సహజంగా వారి మాటల్లో ప్రేమ, వారి పలకరింపులో ప్రేమ, వారు హత్తుకుంటారు. దే ఆర్ సో లవింగ్. వాళ్ళని చూస్తే నేను కూడా అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు సహజంగా అంత ప్రేమ చూపించడం రాదు. కానీ నేను దేవుణ్ణి అడుగుతున్న, దేవా నీ ప్రేమ చూపించే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభా. అంటే ప్రేమ చూపించడం అంటే ఆ పలకరింపులోనే, లేకపోతే ఎవరైనా ఒక తప్పు చేస్తే వెంటనే పర్లేదులే సర్దుకో, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని చెప్తారు చూడండి. ఆ ప్రేమ, ఆప్యాయత నాకు సహజంగా లేదు. ఎందుకంటే ఎవరైనా తప్పు చేసి, నా బిడ్డలు తప్పు చేసి వెంటనే అది కరెక్ట్ చేసుకున్నాను నేను వదలను. నేను సర్దుకో అని చెప్పే రకం కాదు. సో నాకు అటువంటి వారిని చూస్తే దిస్ సో మచ్ టు లెర్న్ ఫర్ మీ. నేను ఎంత నేర్చుకోవాల్సి ఉంది. దేవా అటువంటి గుణము నాకు దయచేయని ప్రతిరోజు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటానండి. ఈరోజు మీకు సహజంగా ప్రేమించడం రాదేమో, కానీ దేవుని అడిగితే ప్రేమామయుడైన ప్రేమమూర్తి అయిన దేవుడు తన ప్రేమ ఎలాగ ప్రేమించాలో కూడా ఆయన నేర్పిస్తాడు. అదే రీతిగా నా జీవితంలో చేస్తున్నాడు. హల్లెలూయా. ఎలాగ ప్రేమించాలో కూడా ఆయన నేర్పిస్తాడండి. చూడండి, కీర్తనలు 119 165 వచనము. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలుగును, తూలి తొట్టులకు కారణం ఏమీ లేదు. ఆయన ధర్మశాస్త్రం ఏంటి అని అంటే, దేవుని ప్రేమించండి, నీ సహోదరుల్ని, నీ పొరుగు వారిని ప్రేమించండి. ఇదే కదా ఆయన ధర్మశాస్త్రం అంతా కూడా. సారమంతా ఏంటి? బైబిల్ సారమంతా ఏంటి? మొదట దేవుడు,
రెండవది నీ పొరుగు వారిని. వారిని ప్రేమిస్తే అయిపోయింది. ఈరోజు మీ జీవితంలో సంతోషం కావాలా? మీరు దేవుని పట్ల ప్రేమ కలిగి అదే ప్రేమ ఇతరు పట్ల నేను ఏం చేయగలుగుతాను నీకోసం, హౌ కెన్ ఐ హెల్ప్ యూ, హౌ కెన్ ఐ బి అ బ్లెస్సింగ్ టు యూ, నీ జీవితంలో నేను ఆశ్చర్యకరంగా ఎలాగ మారుతాను అని ఎప్పుడు చూసినా నీ కోసం నేను ఏం చేయగలుగుతాను అని అంటారు చూడండి, అటువంటి వారికి నిజమైన జాయ్, సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. అటువంటి వారికి నిజమైన సంతోషం ఉంటుందండి. ఎంతసేపు నాకేం కావాలి, నేను ఏ చీర కొనుక్కోవాలి, నేను ఏ నగలు కొనుక్కోవాలి, ఏది బాగానే ఉంటుంది, కొనుక్కున్నంత వరకు బాగుంటుంది, దాని తర్వాత 2 రోజులు అయిపోద్ది. కానీ అదే ఇతరులకి మనం ఏమైనా చేస్తామనుకోండి, అది ఎంతమందికి అటువంటి అనుభవం ఉందండి? నేను ఇతరులకి చేసినప్పుడు నాకు సఖ్యము కానీ సంతోషం ఉందన్న వారు ఉండి చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? వెన్ వీ డూ ఫర్ అదర్స్ ఇట్ మేక్స్ అస్ జాయ్ఫుల్ బికాస్ వీఆర్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ పర్పస్ ఫర్ అవర్ లైఫ్స్. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో మనము నొప్పించబట్టమే కాదు, కానీ ఇతరులకి కూడా మనము నొప్పిగా మారటము ఉండకూడదండి, నొప్పిగా ఉండకూడదు. ఈరోజు మీ మాటలు జాగ్రత్త. నాకు నోటి ఏమంటామండి, నోటి పైన అదుపు లేదండి, నా నాలుక పైన అదుపు లేదు. ఏది పడితే ఎంత మాట పడితే అంత మాట నేను అనేస్తాను. నాకు కూడా అది ఒక్కటి ఉంది, ఏంటంటే నేను ఉన్నట్టు చెప్తాను. ఏంటి, నాకు నచ్చలేదు అని చెప్తాను, బాగుంది అని అంటాను. చాలామంది ఫీల్ అయిపోతారు అట్లా చెప్తే. కానీ నేను ఈ మధ్య నేర్చుకుంటున్నాను, ఓకే అట్లా చెప్పకూడదేమో, సత్యమే చెప్పాలి కానీ ఇంకొంచెం బెటర్గా చెప్పాలేమో అని నేర్చుకుంటున్నాను. ఈరోజు మన మాటలు కొంచెం రఫ్గా ఉందా, హార్ష్గా ఉందా, ఇతరులకి నొప్పి కలుగజేస్తుందా, అది కూడా దేవుడు లెక్కాడు. దేవుడు అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో, నేను ఆకాశం నుండి తొంగి చూస్తున్నాను, మీ మాటల్ని నేను వింటున్నాను. ఏం వింటున్నాడండి దేవుడు? మన మాటల్ని వింటున్నాడు. మీరు అనుకుంటున్నారు ఈ చిన్న బాబుని అట్లా తీసి పడేస్తే ఎవరు చూస్తారు, ఎప అంటాం కదా, ఎప నోరు మూసుకో, చేయకో, పట్టనే ఏం కాదు చెప్పమంటే, నిజంగా సత్యం చెప్పమంటే, నేను ఎప్పుడు కూడా నా గురించి గొప్పలు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. నేను నా ట్రాన్స్పరెన్సీ, నా బలహీనతలు నేను ధైర్యంగా అతిశయంగా చెప్తాను. ఎందుకంటే ఇటువంటి పనికిరాని వ్యక్తిని కూడా దేవుడు వాడుకుంటున్నాడని చూపించడానికి, ఆయనకి మహిమ తేయడానికి. హల్లెలూయా. నేను ఒకరోజు నా బిడ్డకి ఎక్కువ భక్తి నేర్పించాలని చెప్పి ఏం చేస్తాను తెలుసా, నా ప్రయత్నం ఆ బిడ్డకి ఎంతైనా పాట నేర్పియాలి. ఆ బిడ్డ కొంచెము అటు చూస్తున్నాడు, నా పెద్ద బిడ్డ ఇటు చూస్తున్నాడు, నేనేమో సీరియస్గా నేర్పియాలి. నేనేమో స్టూడియస్ అండి, చాలా స్టూడియస్. నేను చదవాలి అని అనుకున్నాను అనుకోండి, అది చదివి ముగించి నాకు అది బై హార్ట్ వచ్చేంత వరకు నేను వదిలిపెట్టాను. దేవుని కృపను బట్టి నేను అన్నిట్లో టాపర్గా ఉండేదాన్ని. కాలేజ్లో, ఇంటర్మీడియట్లో స్టేట్ సెకండ్ రావటం, ఇవన్నీ ఎందుకు అని అంటే నాకు నెమ్మది కలగాలి. ఓకే, ఐఎమ్ థరో విత్ దిస్ అని. నేను ఆ ఖచ్చితోటి మనము తల్లిదండ్రులుగా మనం ఏం అవ్వాలి అదే రుద్దాలి కదా మన బిడ్డల పైన, నువ్వు అవ్వాల్సిందే అని. ఒకరోజు నా బిడ్డ అప్పుడు చిన్నోడు, 2 సంవత్సరాలు బాబు, పాట నేర్చుకో, వాడికి ఆవలింత వస్తుంది, నాకు ఇక్కడ మంట వస్తుంది. ఏంటి, నేను ఇంత ఖచ్చితోటి నీకు నేర్పిద్దాం అనుకుంటే నువ్వేమో ఆవలిస్తున్నావు అని పట్టని వాడి తొడపైన ఒకటి వేసి వాడు గట్టిగా ఏడుస్తా అన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో, నువ్వు చేస్తుంది దేవుని సేవ అనుకుంటున్నావా అన్నాడు. యు థింక్ యూర్ డూయింగ్ గాడ్స్ మినిస్ట్రీ బై హర్టింగ్ సంబడి ఎల్స్, బై హర్టింగ్ యువర్ చైల్డ్. నువ్వేమో ఇది దేవుని మహిమ కోసం, దేవుని మహిమ వస్తుందా? ఆ బిడ్డని బాధ పెట్టి మరి నువ్వు చేస్తున్నావు కదా, అది దేవుని మహిమ? నో అని అంటే నా గుండె ఒక్క నిమిషం అలాగ జారిపోయింది. మళ్ళీ నేను అనుకున్నా, ఇది దేవుని మాట కాదేమో, ఇది అపవాది మాట ఏమో. లేదు, నీ బైబిల్ ఓపెన్ చేయగానే మీరు ఏంటి అమాయకుల్ని హింసిస్తున్నారు అని వచ్చింది. నాకు ఇంకా అవ్వలేదు. అమ్మో, దేవుడే నా పైన కోపగించుకుంటే నా గతి ఏమైపోతుంది, నేను చూపించేదని నా దేవుడు నా పైన చూపిస్తే నా గతి ఏమైపోతుందని వెంటనే క్షమించమని అడిగాను. ఆ రోజు నాకు అర్థమైంది. ఈరోజు మనం కూడా అనుకుంటూ ఉంటాం,
దేవుడికి కావాలి, దేవుడికి కావాలని 10 మందిని తొక్కేసి నేను దేవుని కోసం చేస్తున్నాను అంటారు. ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ రాంగ్. అందరిని తొక్కి నేను దేవుని మహిమ అంటే దేవుడికి నచ్చదు. అది పరిశీల భక్తే కదా. అది వాక్యం ఏముంది, పరిశీలి ఏం చేస్తారంట, వారు నడిచేటప్పుడు అగ్రపీఠాలని ఎన్నుకుంటారంట. అందరూ వందనాలు సలాం చెప్తే వాళ్ళకి ఆహా ఆహా. ఒక 10 మందిని కించపరుస్తే వారికి గర్వము, అహము. ఇవన్నీ అందుకని దేవుడు అసహ్యించుకున్నాడు అండి. పరిసే ప్రార్థన వినలేదు, సుంకరి ప్రార్థన విన్నాడు దేవుడు. హల్లెలూయా. నేను దీనుని ప్రభా, నేను చూడటానికి కూడా నాకు యోగ్యత లేదు ప్రభా, నేను పాపిని ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ఎవరు ప్రార్థన వినబడ్డది? దట్ ఈస్ ద ప్రేయర్ దట్ గాడ్ వాంట్స్. అటువంటి ప్రార్థన. మీరు ఎంతైనా ప్రార్థన చేయండి, మీరు ఎన్ని రోజులైనా ఉపవాసం ఉండండి, మీరు ఎంతైనా పరిచర్య చేయండి, తిండి తిప్పలు లేకుండా ఉపవాసం ఉండి ఎంతైనా పరిచర్య చేయండి. ఇట్ ఈస్ నాట్ మ్యాటర్. మీ పొరుగు వారితోటి మీరు సరిలేరు అనుకోండి, మీరు ఎంత చేసినా వ్యర్థమే. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎటువంటి క్షమించలేని హృదయం ఉన్నా, దేవా నేను క్షమిస్తున్నాను, పూర్తిగా క్షమిస్తున్నాను. ఒక సహోదరి వచ్చి చెప్పింది నాకేంటంటే, నేను క్షమిస్తానుగా నేను మర్చిపోలేను. మరి దాన్ని క్షమించడం అంటారా? ఐ విల్ ఫర్గివ్ బట్ ఐ విల్ నాట్ ఫర్గెట్ అన్నది. మరి దాన్ని క్షమించడం అంటారా? దేవుడు ఏమన్నాడు, నేను ఇంకెప్పుడు కూడా నీ పాపల్ని జ్ఞాపకము చేసుకోను అని చెప్పాడు. కానీ మనం దేవుని కంటే గొప్పలం కదా, క్షమిస్తాం కానీ మర్చిపోమంట. ఈరోజు దీనత్వం కోసం, తగ్గింపు కొరకు చూస్తున్నాడండి దేవుడు. ఈ అవతారాలు దేవుడు లెక్క చేయడు. ఇవన్నీ మీరు ఎంత, నేను ఇవన్నీ తీసేస్తాను దేవుని సమర్పించుకోవడం, కానీ అందరినీ కించపరుస్తా. నువ్వు ఎంత సమర్పించుకున్నా నీ పొరుగువాడితో సరిగా లేకపోతే వ్యర్థమే. నువ్వు క్షమించేటప్పుడు పూర్తిగా క్షమించాలి. ఇంకా ఆ వ్యక్తి వచ్చినప్పుడు అసలు ఏమీ జరగనట్టుగా ఉంటే అది నిజమైన క్షమాపణ. హల్లెలూయా. అది నిజమైన ప్రేమపూర్వకమైన క్షమాపణ. ఈరోజు దేవుని సన్నిధిలో ఈ మాటలు చెప్తున్నాను, వినండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతోమంది ఆయనను గాయపరిచారు, అవునా? ఎంతోమంది ఆయనను బాధ పెట్టారు, ఉమ్మేస్తారు, దూషించారు, గుద్దారు. లేకపోతే ఆయన ఇంకా పరిచర్య చేసి ఆ రోజులు, ఆ సంవత్సరాలు ఆయన బాధ పెట్టారు. కానీ ఎక్కడైనా దేవుడు వారి మాటలు పట్టించుకున్నట్టు ఉందా? మీరు ఎవరైనా ఉంటే చూపించగలుగుతారా? పట్టించుకున్నాడా? ఎందుకు పట్టించుకోలేదు? మరి మనం ఎందుకు పట్టించుకుంటున్నాం? ఆ రోజు మీ సొంత బంధువు అండి, కానీ ఆ రోజు ఆ మాట అన్నారు, పట్టించుకుంటున్నారు. ఎందుకు పట్టించుకోలేదంటే, యేసుప్రభు ఎందుకు పట్టించుకోలేదంటే, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఆయనకి తెలుసు, ఆయన ఏమై ఉన్నాడో ఆయనకి తెలుసు, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకి తెలుసు, కాబట్టి పట్టించుకోలేదు. హల్లెలూయా. ఈరోజు మనము ఆయన బిడ్డలం కాబట్టి, మనం ఒకవేళ పాపపు జీవితం నుండి వచ్చాం, కానీ ఈరోజు ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాము. ఈరోజు మనము నీతిమంతులుగా ఉన్నాము, కానీ మరలా ఆ రాజ్యాలకు వెళ్తున్నాం. సో వాళ్ళు ఎన్ని రాలేసిన ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. నన్ను దూషిస్తున్నారా, నిర్నిమిత్తముగా బాధపడుతున్నారా, నిర్నిమిత్తముగా నన్ను గేలి చేస్తున్నారా, నేను పట్టించుకోను. ఎందుకంటే నేనేమై ఉన్నాను క్రీస్తులో నాకు తెలుసు. ఐ నో మై ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ అండ్ ఐ నో వేర్ ఐఎమ్ గోయింగ్. హల్లెలూయా. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలిస్తే మీరు పట్టించుకోరు. ఆమెన్. ఎన్ని రాలేసిన, అందుకనే స్టెఫెను పైన రాలేస్తున్నప్పుడు ఆయన చిరునవ్వంట దేవుని స్తుతిస్తున్నాడంట. ఎందుకంటే ఆకాశ వాకిలు విప్పబట్టము, యేసే 2 చేతులు చాపి ఆయనని ఆహ్వానించడం ఆయన చూశాడు. కాబట్టి వాళ్ళు రాలేస్తున్న ఆ దెబ్బ ఆయన పట్టించుకోలేదండి. ఈరోజు చిన్న విషయాలు బట్టి మనం నొచ్చుకుంటున్నాం, కానీ ఒక మాట చెప్పనివ్వండి. దావీదుకి 7 సహోదరులు, బ్రదర్స్, 7 అన్నలు. 7 అన్నల్లో కొంతమంది సైనికులుగా ఉన్నారు. అంటే ఆ రోజులో చక్కటి స్థానం, గవర్నమెంట్ జాబ్ అంటాం కదా, ఒక ఐఏఎస్ జాబ్, ఒక కమిషనరు అనుకుందాం. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? గొర్రెల కాపరి. ఆ రోజు సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి, ఇదిగో దేవుడు నన్ను పంపించాడు అభిషేకించడానికి, మీ కుటుంబంలో ఎవరో ఉన్నారు,
మీ కుటుంబస్తుల్లో నుండి ఎవరినో దేవుడు ఎన్నుకున్నాడు అని అంటే, వచ్చిన తర్వాత ఏలియాబు వెళ్ళాడు. ఏలియాబు వస్తే ఐఏఎస్ అంటాం కదా, లేకపోతే సైనికుడు, గొప్ప పొజిషన్లో ఉన్నాడు. ఈయన చూడటానికి ఈయన సైనికుడు ఎంత ఆర్భాటంగా ఉన్నాడు, అబ్బా ఈయన ఖచ్చితంగా అవుతాడు అని అనుకుంటే, దేవుడు అన్నాడు కాదు కాదు ఈయన కాదు. నెక్స్ట్ అభినాదాబు, కాదు. ఏం ప్రభు, సమూయేలుకే డౌట్ వచ్చింది ప్రవక్తకి, ఎందుకంటే మనుష్యుడు కదా, ఎంతకైనా మనుష్యుడు ఎప్పుడు ఎక్కడ చూస్తాడు, పై రూపాన్ని చూస్తారు. ఈరోజు మమ్మల్ని మీకేం తక్కువ అండి అంటారు కదా మీరందరూ, మీకేం తక్కువ, మీకేం తెలుసా నేను అంటాను, మీకేం తెలుసు, మా కన్నీరు తెలుసా, మా బాధ తెలుసా, మా వేదన తెలుసా. ఒక బట్ట ఉతికేటప్పుడు ఎట్లా పిండుతాం అట్లా పిండుతున్నాడు దేవుడు. ఒకరోజు కాదు, ప్రతిరోజు అదే. అందుకని ఈరోజు ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. రెండో అన్నయ్యని పంపించేస్తారు, మూడో వ్యక్తిని పంపించారు. 7 నో 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 నో, దేవుడు ఇతని ఎన్నుకోలేదు. ఇంతేనా, ఇంక ఎవరు లేరా, దేవుడు నన్ను తప్పైన చోటకి నడిపించాడా అని అనుకుంటున్నాడు సమూయేలు. ఇంతేనా, ఇంకెవరు లేరా? వాళ్ళ తండ్రి అంటాడు, ఇంకోడు ఉన్నాడు. ఆ స్థానంలో కానీ నువ్వు నేను ఉన్నామనుకోండి, మా నాన్న మొక్క నేను ఇంకెప్పుడు చూడను. నన్ను మర్చిపోతాడా, అసలు నన్ను లెక్కలో కూడా పెట్టుకోడా, ఆ లెక్కలో కూడా నేను లేనా, అంటే నేను అన్వాంటెడ్ చైల్డ్ అని ఒక పక్కన మూల కూర్చొని ఏడుస్తూ కదా. నేను అనుకుంటా, నేనుంటే ఒక మూల కార్నర్ చీకటి గదిలోకి వెళ్ళి ఏడుస్తూ నన్ను మా నాన్న లెక్క చేయలేదని ఏడుస్తా. కానీ దావీదు అలా చేయలేదు తెలుసా. ఇంకోడు ఉన్నాడు అని అంటే తీసుకురండి అని అంటే, దేవుడు ఎంతైనా న్యాయాధిపతి. ఎక్కడైతే తృణీకరించబడ్డాడో వాళ్ళ అన్నల ముందే దేవుడు అభిషేకించాడండి. హల్లెలూయా. దేవుడు ఏం ప్రైవేట్ రూమ్లో పోయి ఇగో ఇక్కడ నేను అభిషేకిస్తా కాదు. ఎక్కడైతే తృణీకరించబడతారో, ఎక్కడైతే హింసించబడతారో, ఎక్కడైతే ద్వేషించబడతారో, మీరు మౌనం ఉన్నట్లయితే దేవుడే మీ పక్షాలను యుద్ధము చేస్తాడు. నమ్ముతున్నారా మన దేవుడు సమర్థుడని? నమ్ముతున్నాడా మన దేవుడు జరిగిస్తాడని? యుద్ధము యెహోవాదే. ఈరోజు మీరు తృణీకరించబడచ్చు, ఈరోజు మిమ్మల్ని అందరు గేలి చేయొచ్చు, ఈరోజు అసలు మిమ్మల్ని లెక్క కూడా చేయట్లేదు. కానీ ఒక రోజు రాబోతుంది, అందరి ముందు దేవుడు మీ తలని అభిషేకిస్తాడు. అది దేవుడు చేసే కార్యం. దట్ ఈస్ మై గాడ్. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు అభిషేకిస్తాడు, ఆ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ఒకటే అంటాను, మిమ్మల్ని నొప్పించిన వారిని బట్టి మీరు తిరిగి నొప్పించకండి, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని తిరిగి బాధించకండి. మిమ్మల్ని ఎన్ని మాటలైనా అనండి, దేవా నేను దులుపుకుంటున్నాను ప్రభా, నువ్వు చూసుకో అని చెప్తారు చూడండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నువ్వు వెనకలికి రా, నేను ఈ రంగంలోకి దిగి నీ పక్షాన యుద్ధము జరిగిస్తా. ఆయన దిగాడు అనుకోండి, ఎవరు దక్కర్లేదు. ఈరోజు ఇది మాట నమ్మండి, నేను దేవుని సన్నిధిలో దేవుడి కోసము నేను క్షమిస్తా, నేను ప్రేమిస్తా, నేను ఈజీగా నేను ఒఫెండ్ అవ్వను, ఈజీగా నొచ్చుకోను, దులిపేసుకుంటా, ప్రేమ కలిగి ఉంటా. ఈరోజు నా ఎమోషన్స్ నన్ను ఏలటానికి వీల్లేదు యేసు నామంలో. ఈరోజు ఈ ఎమోషన్స్ని వాడుకొని అపవాది నన్ను ఏలటానికి వీల్లేదు యేసు నామంలో. నా కుటుంబంలో నేను నెమ్మది కలిగి ఉంటా, నా కుటుంబంలో నేను సమాధానం కలిగి ఉంటా, నా కుటుంబంలో నేను ప్రేమ కలిగి ఉంటాను. నా కుటుంబంలో ఈ రోజు నుండి ఇంకో పరలోకంగా మార్చబడును గాక. ఆ రీతి ఉందాం. నాకు ఇంకా ఎన్ని నోట్స్ ఉన్నాయి చెప్పడానికి, కానీ సమయం అయింది. దయచేసి ఒకసారి లేచి నిలబడదామండి, లేచి నిలబడదాం.